మనోజ్ఞం 13వ భాగం. కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేయమని చెప్పేంత సంస్కారహీనుణ్ణి కాదు మను. కానీ ఇప్పుడు నువ్వొక ఇల్లాలివి. ఇంటిని స్వర్గసీమ చేసుకోవాల్సిన గృహిణివి. నిన్ను గృహస్థు ధర్మాన్ని పాటించమని కోరుకుంటున్నానే కానీ నీ కన్నవారిని నిర్లక్ష్యం చేయమని అనడం లేదు. వినోద్ విరమర్చి చెప్పాడు. మీరన్న దాంట్లో వాస్తవం ఉంది. కానీ ఆడపిల్లలు అత్యంత స్వార్థపరులండి. నేను నాది అన్న భావన కలిగిన తర్వాత వేరెవరిని పట్టించుకోలేని అసహాయులుగా మారిపోతారు. మా అక్కను చూసిన తర్వాత ఈ భావన నాలో బలపడిపోయింది. నేను కూడా ఈ సంసార జంజాటంలో చిక్కుకుపోయి వాళ్ళని విస్మరిస్తానేమోనని భయం, అంతే. మనోజ్ఞ కళ్ళ వెంట నీళ్లు సుల్లి తిరిగాయి. వినోద్కి ఆమె మనోవ్యధ బోధపడింది. తల్లిదండ్రులను ప్రేమించే ఏ అమ్మాయిలైనా ఆ పరిస్థితుల్లో అలాగే ఆలోచిస్తారు. కానీ ఇంట్లో తల్లి పోరు ఎక్కువగా ఉంది. తెల్లారడం ఆలస్యం. ఫోన్ల మీద ఫోన్లు చేసి కోడల్ని ఎప్పుడు తీసుకొస్తావని ఒకటే ప్రశ్నావళి. పెళ్ళైన కొడుకు బ్రహ్మచర్యం ఎన్నాళ్ళు అనుభవిస్తాడని ఆవిడ దిగులు. వినోద్ బాధ మనోజ్ఞకు కూడా అవగతం అయ్యింది. కానీ ఆమె నిస్సహాయరాలు. తల్లిదండ్రుల మీద అభిమానం, ప్రేమపాస ఆమె కాళ్లకు సంకెళ్ళు బిగించాయి. నన్ను క్షమించండి. ఇంకా మరి కొన్నాళ్ళు నేనిక్కడ ఉండక తప్పదు. దీనివల్ల మీరు నేను బాధపడినా సరే, దిగులుగా చెప్పిన మనోజ్ఞ స్వరంలో నిక్కచ్చితనం తొణికిసలాడింది. వినోద్ దీనంగా చూసి, సరే మను, నేను వెళ్ళొస్తాను. రేపు వస్తాను మళ్ళీ అన్నాడు బరువెక్కిన మనసుతో. మౌనంగా తలూపింది మనోజ్ఞ. కిందకెళ్ళి అత్తామామలతో చెప్పేసి నిష్క్రమించాడు వినోద్. మనోజ్ఞ హృదయం అంతా 1000 టన్నుల భారం మోస్తున్నంత ఇదిగా తయారైంది. అతన్ని బాధిస్తుందని ఆమెకు తెలుసు. ఒకరిలో ఒకరు మమేకమయ్యే మధురమైన రోజు కోసం ఇద్దరు కళ్ళు కాయలు కాచేలా ఎంతగా ఎదురు చూశారో తలుచుకుంటే గుండె నిండా బాధ నిండుతుంది. కానీ ఏం చేస్తుంది? విధి నిర్దయగా తమ జీవితాలతో ఆడుకుంటుంది. ఆ రోజు తమ జీవితాల్ని మలుపు తిప్పిన దుద్దినం. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్న మనోజ్ఞ తృప్తిగా నిట్టూచింది. వద్దు వద్దంటున్న నారిజ పూలజడ కుట్టింది. ఏంటిది వదినా, నాకు చాలా ఎంబరాసింగ్గా ఉంది. పూలజడ అల్లుతున్న ఆడపడుచుని వారించింది మనోజ్ఞ సిగ్గుగా. ఇవాళ నువ్వు నోరిప్పడానికి వీల్లేదు మనోజ్ఞ. ఇలాంటి ముచ్చటలు మళ్ళీ మళ్ళీ వస్తాయా? మా బంధువుల్లో ఒక ఆవిడికి అలాగే జరిగింది తెలుసా? శోభనం నాడు మల్లెపూలు దొరక్క ఆవిడికి పూలజడ కుట్టలేదు. మళ్ళీ పూలజడ కుట్టించుకునే అవకాశం ఆవిడికి రాలేదు పాపం. అందుకే నా మాట కాదనకుండా జడ కుట్టించేసుకో. ఇలాంటి అనుభూతుల్ని మిస్ చేసుకోకూడదు, ఇష్టం లేకున్నా సరే అంటూ ఉపదేశం చేసి పూలజడ అల్లింది ఎంతో కళాత్మకంగా. తెల్ల చీర, జాకెట్తో, తల నిండా విరిసిన మల్లెలతో, మోము నిండా అలుముకున్న సిగ్గు దొంతర్లతో మనోజ్ఞ అభిసారికలా ఉంది. అబ్బా, ముహూర్తం వేళ ఎప్పుడొస్తుందో. నేను ఇలా చూస్తూ నిగ్రహించుకోవడం యమ కష్టంగా ఉంది మను, గుసగుసగా అన్నాడు ఏదో పని మీద ఆమె గదిలోకి వచ్చిన వినోద్. అతడి కళ్ళల్లో ప్రశంస, కోరిక కలిసి కాపురం పెట్టాయి. మరింత ముడుచుకుపోయింది మనోజ్ఞ. ముహూర్తానికి ఇంకా గంట టైం ఉంది. ఈ గంట ఆమెను చూస్తూ ఎలా ఆగాలో, ఆమె సాన్నిధ్యంలో తరించిపోయి సుమధుర క్షణాల కోసం పరితపిస్తూ ఎలా నిరీక్షించాలో అతడికి తెలియడం లేదు. మీ అమ్మగారు వాళ్ళు ఇంకా రాలేదేమిటి? ముహూర్తం వేళకి ఇక్కడుంటామన్నారే అంది వనజమ్మ. ఏమో తెలియదండి. అమ్మ కూడా ఏ విషయం ఫోన్ చేయలేదు. తలదించుకుని వినయంగా చెప్పింది మనోజ్ఞ. ఇంతలో ఆమె సెల్ ఫోన్ మోగింది కుక్కుమంటూ. ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మా ఎక్కడున్నారు? అత్తయ్య అడుగుతున్నారు మీరింకా రాలేదేమని అంది మనోజ్ఞ. సమాధానంగా అటు నుంచి నిర్మల చెప్పిన దాన్ని వింటూనే నవనాళ్లు కృంగిపోయాయి మనోజ్ఞకు. నిలుచున్న చోటే స్తంభించిపోయింది. చేతిలో సెల్ జారి కింద పడిపోవడం కూడా ఆమెకు తెలియడం లేదు. ఉన్నట్లుండి కోడలలా ఎందుకైపోయిందో, ఫోన్లో ఆమెకు వచ్చిన సమాచారం ఏమిటో అర్థం కాక వనజమ్మ బిత్తరపోయింది. గబగబా హాల్లోకెళ్ళి కొడుకుని కూతుని పిలుచుకొచ్చింది. వినోద్ దాదాపు పరిగెడుతున్నట్లుగా వచ్చాడా గదిలోకి. కర్రలా బిగుసుకుపోయిన భార్యను పట్టి కుదుపుతూ, ఏమైంది మను, ఏమిటా ఫోన్ అన్నాడు వినోద్ ఆత్రంగా. నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందట, హాస్పిటల్లో జాయిన్ చేశారట అంది కళ్ళ నీళ్ల పర్యంతమవుతూ. హతాశుడైనాడు వినోద్. ఆ వార్త అతన్ని బాగా వేదనకు గురిచేసింది. పిచ్చిదానిలా ఏడుస్తున్న భార్యను గుండెలకు హత్తుకుంటూ, ప్లీజ్ మను, ఏడవకు, మనం వెంటనే బయలుదేరి వెళ్దాం అన్నాడు లాలనగా. అదేలారా, కార్యానికి ముహూర్తం పెట్టుకున్నాంగా అంది వనజమ్మ గాబరాగా. ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియని తల్లివైపు కోపంగా చూశాడు వినోద్. అతడి భావనను అర్థం చేసుకున్న నారిజ, ఏంటమ్మా నీ పిచ్చి మాటలు, అవతల మావయ్య గారికి ఎలా ఉందో ఏమో అంది తల్లిని మందలిస్తూ. వనజమ్మ అపరాధం చేసినట్లుగా తలదించుకుంది. కంగారుగా బయలుదేరబోతున్న మరదల్ని, ఒక్క నిమిషం మను, కాస్త ఈ ముస్తాబు తీసేసి వెళ్ళు, లేకపోతే జరగవలసిన శుభకార్యం వాయిదా పడిందే అని మీ వాళ్ళు మరింత బాధపడవచ్చు అంది నారిజ పూలజడను విప్పే ప్రయత్నం చేస్తూ. ఆమె వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది మనోజ్ఞ. గబగబా చీర మార్చుకుని వచ్చింది. అప్పటికే వినోద్ కారు తీసి రెడీగా ఉన్నాడు. అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరారు. వీళ్ళు వెళ్లేసరికి రాఘవేంద్ర పరిస్థితి కాస్త సీరియస్గానే ఉంది.
కుడి చెయ్యి కాలు పడిపోయాయి. ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ అధికమవడం వల్ల అతడికి స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఐశ్వర్య, నిర్మల కలిసి అతడిని హాస్పిటల్లో చేర్చారు. అక్కడికి మరి 2 రోజులే ఉంది ఐశ్వర్య ప్రయాణం. వెంటనే తన టీం మేనేజర్కి ఫోన్ చేసి మరి వారం రోజులు సెలవు పొడిగించుకుంది ఐశ్వర్య. వచ్చింది కాస్త సివియర్ స్ట్రోక్ కాబట్టి వెంటనే ఏమీ చెప్పలేమన్నారు డాక్టర్స్. లోపలికి అడుగు పెడుతూనే బోరుమంది మనోజ్ఞ తల్లిని కావలించుకుని. నిర్మల అంతే వెక్కి వెక్కి ఏడవసాగింది. అనుకున్న శుభకార్యం వాయిదా పడింది. ఇదంతా నా కర్మ బాబు అంది వినోద్ని చూసి నిర్మల. మీరేంటత్తయ్యా, మావయ్య గారి స్థితిలో ఉన్నప్పుడు మీరు ఇలా అనవచ్చా? ముందు మావయ్య గారి ఆరోగ్య పరిస్థితి చక్కబడాలని కోరుకుందాం అన్నాడు మృదువుగా. అల్లుడి వైపు దీనంగా చూసింది నిర్మల. మనోజ్ఞకు మాత్రం ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా దుఃఖం ఆగడం లేదు. ఆయన ఎప్పుడు సుఖపడింది లేదు. ఉన్న ఆడపిల్లలిద్దరినీ ప్రాజ్ఞులను చేయడం కోసమని అహర్నిశలు శ్రమించాడు. ఇప్పటికీ ఆయన బాధ్యతలన్నీ తీరి కాస్త సుఖపడతాడనుకుంటే ఇలా అనారోగ్యం కబలించింది. ఈ కష్టాన్ని తల్లి ఎలా తట్టుకుంటుందో, ఈ మనోవేదనను ఎలా దిగమింగుతుందో. మనోజ్ఞ కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి. నువ్వు కూడా ఏంటి మను, మీ అమ్మగారికి ధైర్యం చెప్పవలసింది పోయి నువ్వే అలా డీలా పడితే ఎలా? సున్నితంగా మందలించాడు వినోద్. కళ్ళు తుడుచుకుంది మనోజ్ఞ. ఆ రాత్రంతా జాగరణ చేశారు కుటుంబ సభ్యులందరూ. కొంతసేపుండి వెళ్ళిపోయారు నారిజ, ఆమె భర్త, ఆమె తల్లిదండ్రులు. మర్నాటికి రాఘవేంద్ర పరిస్థితి కాస్త మెరుగైంది. వైద్యానికి పాజిటివ్గా రెస్పాండ్ అవసాగింది అతడి శరీరం. అది చూసి అందరిలోనూ కాస్త ధైర్యం నిండింది. అందరి ముఖాల్లోకి కాస్త కల వచ్చింది. పర్వాలేదమ్మా, మా వైద్యం ఆయన మీద ప్రభావం చూపిస్తుంది. త్వరలోనే కాలు చేయి స్వాధీనమవ్వచ్చు. క్రమం తప్పక ఫిజియోథెరపీ చేయిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అన్నాడు డాక్టర్స్ భరోసా ఇస్తూ. వికసించాయందరి వదనాలు. మరొక 3 రోజుల తర్వాత రాఘవేంద్రను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనోజ్ఞ, నిర్మలలు శ్రద్ధగా అతన్ని కనిపెట్టుకుని చూసుకోవడం ప్రారంభించారు. ఐశ్వర్య తన ప్రయాణానికి అన్నీ సర్దుకోసాగింది. బయలుదేరే ముందు ఓ బాంబు పేల్చింది ఐశ్వర్య. ఏంటక్క నువ్వంటున్నది? నిర్ఘాంతపోయింది మనోజ్ఞ. అవునే, ప్రాజెక్టు వర్క్ కోసమని నన్ను మీ బావని అమెరికా పంపిస్తుంది మా మేనేజ్మెంట్. 2 ఏళ్ల ప్రాజెక్ట్. మరో 10 రోజుల్లోనే మా ప్రయాణం అంది ఐశ్వర్య నిదానంగా. నాన్నకి ఇలా ఉంది కదా, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇలా అమెరికా ప్రయాణం అంటే పక్కన ఎలాగో ఉండవు. కనీసం దేశంలోనన్నా ఉండకపోతే ఎలాగక్కా అంది మనోజ్ఞ కాస్త నిష్ఠూరంగా. ఇది మరీ బాగుందే. ఇది ఇప్పుడు అనుకున్నది కాదు, 2 నెలల ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రాం. ఇప్పుడు ఇలా అవుతుందని కలగన్నామా అంది ఐశ్వర్య ముఖం అదోలా పెట్టి. ముందే ఫిక్స్ అయ్యిందా? మరి మాతో ఎందుకు చెప్పలేదు? మనోజ్ఞ ప్రశ్నించింది అయోమయంగా. సడన్గా సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. పోనీ ఈ ప్రయాణం వాయిదా వేసుకోకూడదు ఆశగా అడిగింది మనోజ్ఞ. ఇంకా నయం, మేము కాదంటే మా జూనియర్స్ తన్నుకుపోతారు ఈ ఛాన్స్. అయినా మనం కావాలన్నప్పుడు మళ్ళీ అవకాశం రావద్దు. ఎంత 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోవు. కాస్త వెనకేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము అంది ఐశ్వర్య తేలిగ్గా. తండ్రికి అంత బాగా లేనప్పుడు కూడా ఆమె ఆయనకెలా ఉంటుందోనని ఆందోళన చెందడం మానేసి అలా అవకాశాల కోసం ఆరాటపట్టం చూసి మనోజ్ఞకు ఒళ్ళు మండింది. అక్కింత డబ్బు మనిషిగా ఎప్పుడు మారిందో ఆమెకు అంతు చిక్కలేదు. అంతలోనే తనను తానే సమాధానపరుచుకుంది. తను మాత్రం ఏం చేస్తుంది? తలమ్ముకున్న తర్వాత ఈ ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు అనుకుంది, అందులోనూ సానుకూల దృక్పథాన్ని అన్వేషిస్తూ. పోని ఆమె వెళ్తే వెళ్ళింది, తనిక్కడే ఉంది కదా, తనే దగ్గరుండి వాళ్ళ బాగోగులు చూసుకుంటుంది. మనోజ్ఞ మనసు తేలికపడింది. ఆల్ ది బెస్ట్ అక్క అంది చిరునవ్వుతో చెయ్యి ముందుకు చాస్తూ. ఐశ్వర్య ముఖం వికసించింది. థ్యాంక్ యూ అంది తను నవ్వుతూ. ఐశ్వర్య వెళ్ళిపోయింది. వినోద్ని రిక్వెస్ట్ చేసి మనోజ్ఞ పుట్టింట్లోనే ఉండిపోయింది. రాఘవేంద్ర ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. చెయ్యి కాలు కాస్త స్వాధీనమవుతున్నాయి. అతడు పూర్తిగా కోలుకుంటేనే కానీ తాను అత్తవారింటికి వెళ్లేది లేదని ఖచ్చితంగా చెప్పేసింది తల్లితో. కానీ ఇప్పుడు అత్తగారు ఒత్తిడి చేయడంతో పునరాలోచనలో పడింది మనోజ్ఞ. ఏమిటి మను ఆలోచిస్తున్నావు అని వంటింట్లో పని ముగించుకుని తడి చేతులను చీర కొంగుతో తుడుచుకుంటూ హాల్లోకి వచ్చిన నిర్మల అడిగింది. ఆలోచన సాగరంలో మునిగి ఉన్న కూతుర్ని. అబ్బే ఏమీ లేదమ్మా తడబాటును కప్పిపుచ్చుకుంటూ అంది మనోజ్ఞ. తన యోచనలేమీ తల్లికి తెలియకుండా దాచి ఉంచాలన్నదే మనోజ్ఞ తాపత్రయం. కానీ ఆమె తల్లి బిడ్డల మనసులో వ్యధ ఏమిటో వాళ్ళు చెప్పకుండానే ఆమె గ్రహించగలుగుతుంది. నిర్మల అంతే. బయటకు వ్యక్తపరచకపోయినా కూతురి మనసుని కలవరపెడుతున్న వేదనేమిటో ఆమె గ్రహించగలిగింది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఏమంటున్నాడు వినోద్ అంది కూతురు పక్కన కూర్చుంటూ. వాళ్ళ అమ్మగారు నన్ను తీసుకురమ్మని ఒకటే గొడవ చేస్తున్నారట. అందుకే సంశయంగా ఆగిపోయింది. అవును మను, అప్పుడే మీ పెళ్ళై 2 నెలలు కావస్తుంది. ఇంకా నిన్ను కాపురానికి పంపకపోవడం మా తప్పే కదా నిర్మల అంది ప్రశాంతంగా. ఏంటమ్మా, మీరేం నన్ను పంపకుండా అట్టే పెట్టుకోలేదు కదా. మిమ్మల్ని స్థితిలో వదిలేసి నేను మాత్రం ఎలా వెళ్ళగలను అంది మనోజ్ఞ బేలగా. అలాగని ఆడపిల్ల ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉండిపోతుంది చెప్పు.
ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్ళవలసిందే కదా. ఈ రోజుల్లో మగపిల్లలే బాధ్యతలు పట్టించుకోవడం లేదు. అలాంటిది ఆడపిల్లలు బాధ్యతలు మోయాలని కోరుకోవడం అవివేకం అంది నిర్మల. ఏంటమ్మా ఆడపిల్ల మగపిల్లాడని వేరు చేసి మాట్లాడతావు? ఇద్దరిని ఒకేలా కనరా తల్లిదండ్రులు. జన్మనిచ్చిన వారి మంచి చెడ్డలను చూసుకోవడం బిడ్డల బాధ్యత. వాళ్ళు ఆడైనా మగైనా సరే. ఇంకెప్పుడు అలా వేరు చేసి మాట్లాడకు మనోజ్ఞ అంది బాధగా. ఆమె స్వరంలో ఆర్ద్రత నిర్మల మదిమూలాలను తడిమింది. తన మాటలు ఆమెను నొప్పించాయని అర్థమైంది. అది కాదు మను, కొత్త పెళ్లి కూతురివి. ఇలా ముద్దు ముచ్చటా లేకుండా అతన్ని దూరం పెట్టేస్తే ఎలా చెప్పు? అతడు మంచివాడు కాబట్టి ఊరుకున్నాడు. అదే ఇంకొకరెవరైనా అయితే నానా గలాటా చేసి ఉండేవాడు తెలుసా అంది నిర్మల అనునయంగా కూతురు వెన్ను నిమురుతూ. అయితే నన్నేం చేయమంటావమ్మా? ఈసారి మనోజ్ఞ కంఠం సౌమ్యంగా ధ్వనించింది. మునపటి మీద నాన్నగారి ఆరోగ్యం కాస్త మెరుగైంది. కొద్దిగా చెయ్యి కాలు కదిలించగలుగుతున్నారు. ఎటు నువ్వుండేది ఈ ఊళ్ళోనే కాబట్టి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండవచ్చు. కాబట్టి నిర్మల ఏం చెప్పబోతుందో మనోజ్ఞకు అర్థమైంది. తాను ఇక్కడే ఉండిపోయినందుకు వాళ్ళు లోపలే కృంగిపోతున్నారు. అది వాళ్ళు చెప్పకపోయినా తాను గ్రహించగలదు. తాను తన భర్తతో సుఖంగా ఉంటే అది వాళ్లకు ఆనందాన్నిస్తుంది. ఏ తల్లిదండ్రులైనా కాంక్షించేది బిడ్డల క్షేమమే కదా. అందుకే తాను అత్తవారింటికి వెళ్ళిపోవాలి. అప్పుడే వాళ్ళు మనశ్శాంతితో బ్రతకగలరు. నీ మనసులో మాట నాకు అర్థమైందమ్మా. మంచి రోజు చూపించు, నేను కాపురానికి వెళ్ళిపోతాను అంది మనోజ్ఞ మెత్తని స్వరంతో. నిర్మల వదనం వింతకాంతితో వెలిగిపోయింది. మనోజ్ఞ బుగ్గలు పునుకుతూ నా తల్లే, మంచి వార్త చెప్పావు కదమ్మా అంది కళ్ళల్లో ఆనందాశ్రువులు తొణికిసలాడుతుండగా. తల్లి సంబరం చూసిన మనోజ్ఞ నయనాలు కూడా చెమ్మగిల్లాయి అదే భావనతో.